రామానుజదయా పాత్రం జ్ఞాన వైరాగ్యభూషణం శ్రీమద్వేంకటనాథార్యం వందే వేదాంతదేశికం. జయ జయ శ్రీ దర్శన శ్రీమతే శ్రీనిగమాంతమాదేశికాయ నమః. దేశికవాణిలో డాక్టర్ ఉవే నావల్పాకం వసుదేవాచార్య స్వామి యొక్క తమిళ ఉపన్యాసం యొక్క అనువాదం 21వ ఉపన్యాసం. ఈరోజు విషయం వాక్శుద్ధి. వాక్ మాట్లాడడం అనేది ఒక పెద్ద వరం భగవంతుడు ఇచ్చినాడు మనకు. మృగములు దానితో మాట్లాడడానికి సాధ్యమవ్వదు, కానీ మనలాంటి మానవులకు మాత్రం ఇది ఇచ్చాడు భగవంతుడు. ఎందుకు? దాన్ని మంచి విధంగా మనం ఉపయోగించాలి అని. మన ఒక మాట సామర్థ్యం వల్ల మంచిగా సంపాదించి డబ్బులు సంపాదించి అది నిద్రపోతే మాత్రం ప్రయోజనం కాదు. కమ్యూనికేషన్ స్కిల్స్ కడుపుకు మాత్రం కూడుకు మాత్రం ఉపయోగపడితే ప్రయోజనం లేదు. ఈ కార్యములను ఈ పనులకు సాధారణ మృగం కూడా చేస్తుంది. అయితే మానవుడికి ఎందుకు ఇచ్చాడు? నువ్వు మంచిగా శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి, మంచి విషయాలు తెలుసుకొని పని చెప్పాలి, నీ వ్యవహారంతో పాటు ఉపదేశించాలి. నీ ఒక మాట వలన భగవంతుని స్తుతించాలి, భగవంతుని అనుభవించాలి అని మనకు నోరునిచ్చాడు. కానీ మనం దాన్ని దురుపయోగం చేస్తున్నామట. ఎలా అంటున్నారు అంటే పారుష్యం అతిబాధశ్చ వైశూనం చ సర్వశః అసంబద్ధ ప్రలాపశ్చ వాంగ్మయం స్యాత్ చతుర్విధం అంటున్నారు. మనుస్మృతిలో ఉంది. 4 విధమైన దోషములు వస్తుంటా మన వాక్కులో, మనం మాట్లాడే విషయంలో. ఒకటి పారుష్యం, పరుషమైన క్రూరమైన మాటలు, తిట్టడం, మృదువుగా మాట్లాడకుండా అరవడం, ఏ మాటలు వచ్చినా. రెండవ విషయం అతివాద, లేనిపోనిది చెప్పడం, అంటే అబద్ధం చెప్పడం. మన గురించి చెప్పేటప్పుడు మన దగ్గర లేని విషయాలు కూడా మనం కలిపి ఏదో గొప్పగా చెప్పుకోవడం, అది కూడా అతివాదం. మూడవది పైశూనం, అంటే మిగతా వాళ్ళ గురించి అబద్ధంగా వాళ్ళపైన అపవాదం చెప్పడం, వాళ్ళ దగ్గర ఉండే దోషాలని చెప్తూ ఉండడమే. మరి దోషమే ఉన్నా కూడా చెప్పాల్సిన అవసరం మనకి లేదు కదా, ఆరోపించే అవసరం లేదు. దోషారోపణ వారి దగ్గర చెప్పినా పర్లేదు, వారిని దిద్దుకోవచ్చు. అలా కాకుండా ఇంకోరి దగ్గర వెళ్ళి మనం చెబుదామట. అదే లేనిపోని దోషాన్ని చెప్పడం, అది ఇంకా మోసం కదా, ఎంత అపవాదం, ఎంత మహాపాపం. 4వది అసంబద్ధ ప్రలాప, ప్రయోజనం లేకుండా, అంటే నిష్కారణంగా అవసరం లేకుండా చాలా మాట్లాడటం. ఊరిగానే మాట్లాడు, కొంతమంది విషయమే ఉండదు, అది అవసరం లేదు, ఎందుకు మాట్లాడాలి? అలా మాట్లాడితే దోషాలు వస్తాయి. మంచి స్తోత్రాలు, మంచి విషయాలని మనం చెప్పి స్తుతించి మన నోట్లో భగవంతుని నిలిచిపెట్టాలి కదండి. పెరియాழ்వారు అంటున్నారు, వాక్కు తూய்மை ఇలామేనాలే మాధవ ఉన్నై వాయికొళ్ళ మాట్టి, నా నాక్కులో నువ్వు ఉండాలి నైనా. కానీ అది శుద్ధంగా ఉంటే కదా నువ్వు వస్తావు, శుద్ధి లేనప్పుడు ఎలా వస్తావు నైనా అంటున్నారు పెరియాழ்వారు. శుద్ధి లేనప్పుడు మన వాక్కులో భగవంతుడు ఎలా ఉంటాడు? వాక్శుద్ధికి ఏం చేయాలి? శాస్త్రం ఏమంటుంది? ఒక మార్గం అంటుంది శాస్త్రం, మౌనంగా ఉండు, లేదా చాలా తక్కువ మాట్లాడాలి. సత్యాయ మితభాషిణ, కాళిదాసుడు అంటాడు, సత్యాన్ని కాపాడాలంటే మితభాషిగా చాలా తక్కువ మాట్లాడాలి. ఎక్కువ మాట్లాడితే కదా సత్యం అన్ని వస్తుంది, అబద్ధం చెప్పాల్సి వస్తుంది. అవసరమవుతేనే మాట్లాడాలి అంటుంది శాస్త్రం. అయితే మన వల్ల కాదు, వీలవదు. అది ముఖ్యంగా సంధ్యావందనం చేసే సమయంలోనే, తిరువారాధన చేసే సమయంలోనే మాట్లాడతాం, ఆ సమయంలో మాట్లాడకూడదు. అదివే మనతో వీలవ్వకపోతే మిగతా సమయంలో ఎలా అండి తగ్గిస్తాం? చాలా కష్టం. దానికి ఏమి దారి? ఎలా నాకు వాక్శుద్ధికి మనం దానికి ఏం చేయాలి? దానికి ఏం ప్రయత్నం చేయాలి? భగవంతుడు వేదాంత దేశికులు దీనికి అద్భుతమైన ఒక దారిని చూపిస్తున్నారు. నా వాక్కు కూడా ఇలాగే ఉండేది అశుద్ధంగా, దాన్ని నేను శుద్ధంగా మార్చుకున్నాను, ఒక దారి చూపిస్తున్నారు ఆయన. దాని మూలంగా అదేంటండి? అదేం మార్గం? వేదాంత అంటున్నారు మనకు, పరుషాదివాద పరివాద పైశన ప్రపతి ప్రభూత పతనీయ పంకిల
మనుస్మృతిలో చెప్పిన 4 దోషాలు నా నాలికలో ఉందంటున్న వేదాంతం ఎంత నైత్యానుసంధానం చూడండి. పరుషం, అతివాదం, పరివాదం, పైశనం, అన్ని దోషాలు నా దగ్గర ఉన్నది. ఇంతకుముందు ఉండేది, కానీ నేను అది శుద్ధంగా అవ్వాలని ఒక వస్తువుని తీసుకున్నాను. ఆ వస్తువు ఏమిటి అంటే ఆ జలాన్ని, నీటిని శుద్ధంగా చెయ్యాలని ఆ రోజులో ఒక గింజ ఉంటుందంట. ఆ గింజని వేస్తే అది శుద్ధంగా అవుతాం. ఆ నీళ్లు ఒక బావిలోనో లేదా ఒక జలాశయంలో వేస్తే అది శుద్ధంగా అయిపోతుందంట. అది దాంట్లో ఉండే మట్టి గిట్టి అన్నీ అది శుద్ధంగా చేస్తుందంట. దాన్ని తేతాంగొట్టే అంటారు తమిళ భాషలో. ఒక గింజను వేస్తే ఒక పాత్రలో ఉండే నీళ్ళు కూడా శుద్ధంగా అయిపోతుంది. అది ఎలా ఉంటుందంటే చింతగింజలా ఉంటుంది. అది బిందెలో ఉండే నీటిలో వేస్తే శుద్ధంగా చేస్తుందంట. ఆ ఒక మైలాని కింద వెళ్ళిపోతుంది, పైన శుద్ధంగా ఉంటుందంట. అలా మన ఒక వాక్ శుద్ధంగా కథకయ్యి అంటున్నారు. కథకం అంటే ఆ ఒక గింజ, కథక గింజ. మన వాక్కుని శుద్ధంగా చేయాలి, నోరుని శుద్ధంగా చేయాలంటే ఆ ఒక కథక గింజను నాలికలో వెయ్యాలి. అంటే ఏమి గింజ అది? అన్ని దోషాలు వెళ్ళాలి. స్వదదే మధ్య సుభగా సరస్వతి యతిరాజ కీర్తి కథకైది విశోధిత. కథకం అంటే ఆ జలాశయాన్ని శుద్ధి చేసే గింజ, జలశుద్ధి గింజ. యతిరాజ కీర్తి అనే జలశుద్ధి గింజను నోటిలో వేస్తే అది మనసు శుద్ధంగా అయిపోయింది. అంటే వారి కీర్తిని చెప్పాలి అని ప్రారంభించాను అంతే, మిగతా దోషాలు తనకు తానే వెళ్ళిపోయింది అంట వేదాంత దేశకుడు సందేశం. కావున మహాత్ములు, సాధువులు, భాగవతోత్తములకి కీర్తిని, ఆచార్య కీర్తిని ఎల్లప్పుడూ కీర్తిస్తూ ఉంటే సదతే మమాగ్య సుభగా సరస్వతి. అయ్యో నా వాక్, నా ఒక నోరు, నా ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ నాకే నచ్చింది, అంత చక్కగా మారిపోయింది, ఇంత చక్కగా నేను మాట్లాడగలుగుతున్నానా? ఎలా? ఇతి రాజకీర్తి సుభగా సరస్వతి. ఈ వాక్ ఒక ఐశ్వర్యం ఉన్నదే, భగవంతుడు ఇచ్చాడు కదా. దీని మూలంగా కదా భగవంతుడు నేను అనుభవించి మిగతా వాళ్ళు అనుభవింపజేస్తున్నాను. భగవంతుని స్తుతించి, నా వాక్కుని స్తుతించి ఆశ్చర్యంగా నాకు మంచిగా ఈ ఒక కాలం వెళ్ళిపోతుంది, కాలక్షేపం జరుగుతుంది అని అంటున్నారు వేదాంత దేశకులు. అయితే రామానుజ కీర్తి, ఆచార్య కీర్తి చెప్పడం ప్రారంభించే ఆ క్షణం నుంచి అన్నీ నాకు మంచిదే జరిగింది అని రామానుజ దయాపాత్రమైన వేదాంత దేశకులు అంటున్నారు. కావున ఎవరి గురించైనా మాట్లాడే దోషాన్ని చెప్పే బదులు అది ఆ టైం ఎందుకు వేస్ట్ చేయడం? మన ఆచార్య గురించి మనం చెబుదాం. అయితే ఎందుకు ఒకరి గురించి చెప్పాలి? ఇంకోరు ఒక గుణాన్ని చెప్తాం. మన ఆచార్యులు ఒక గొప్పతనాన్ని మాట్లాడాలి. పొత్తి ఉగప్పదం పుంది ఉగ పుందియుల్ కొల్పదం పొంగుగా శార్తి వడత్పదం సత్తుల్లబో ముందం పెట్టది. ఆచార్య ఒక కీర్తిని మనం కీర్తిస్తూ చెప్తూ అప్పుడు నా నాలికలో భగవంతుడు కూర్చుంటాడు, శుద్ధంగా అయిపోతుంది మన వాక్ శుద్ధి. కావున అప్పుడు మన భగవంతుని మన నోట్లో పెట్టి ఆనందంగా ఉండొచ్చు. పరుషాదివాద పరివాద వైషణ ప్రకృతి ప్రభూత పతనీయ పంకిల తదే మమ అద్య సుభగా సరస్వతి ఇతి రాజకీర్తి కథకై విశోధిత. వేదాంతలు ఇచ్చే షార్ట్ కట్ ఏమిటి? ఆచార్యుని కీర్తిస్తాం, భాగవతుని కీర్తిస్తాం, వాళ్ళ గురించి మంచిదే చెబుతాం. చెబుతూ మనస్సు, మన వాక్ శుద్ధి, మనసు కూడా శుద్ధి అయి భగవంతుని ఒక ప్రీతి పాత్రలు అవుతాం. శ్రీమతే శనికమాంత మహాదేశికాయ నమః. జయ శ్రీ కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః.